హాయ్ ఫ్రెండ్స్, ఈ కనిపించే అమ్మవారి పేరు పోలేరమ్మ తల్లి. ఈవిడ సుంకవల్లి వారి ఆడబడుచంట. నేను ఈ మధ్య ఆంధ్ర వెళ్ళినప్పుడు అక్కడ ఈ అమ్మవారికి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ అమ్మవారు 70 ఇయర్స్ బ్యాక్ నోరు కట్టేసి ఒక చెట్టు కింద ఉంచబడిందంట ఈ విగ్రహము. అయితే 7 ఏళ్ల క్రితం ఈ విగ్రహానికి పూజలు చేసి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారు. అయితే మళ్ళీ 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 7th ఇయర్ స్టార్ట్ అవుతోందంట. అందుకని మళ్ళీ ఇప్పుడు ఉత్సవం జరుపుతున్నారు. ఉత్సవం అంటే 40 రోజులు దీక్షగా పూజ చేసుకొని 41వ రోజు నుంచి 3 days బ్రహ్మాండంగా జాతర జరుపుకుంటారంటండి. ఈ కనిపించే గుడి, ఆ అమ్మవారి గుడి, ఇది కట్టించి 7-8 సంవత్సరాలు అయ్యిందండి. 7 సంవత్సరాలు అయిందంటండి. ఇప్పుడు ఈ గుడిలో నుంచి అమ్మవారిని తీసుకుని వెళ్ళి, అంటే ఇక్కడి నుంచి అక్కడ ఆ ప్లేస్కి తీసుకెళ్ళటానికి పుట్టింటికి తీసుకెళ్ళటం అంటారంటండి. ఇప్పుడు ఇక్కడ తాటాకులతో ఒక పూరిలాగే వేశారండి. అక్కడ 5 కలశాలుగా పెట్టి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఉదయము సాయంకాలము చక్కగా పూజా కార్యక్రమాలు, ప్రసాదాల నివేదన, మళ్ళీ అందరికీ ప్రసాదాలు పంచడము అలా జరుగుతున్నాయండి. ఇక్కడ 4 కులస్తులు ఉన్నారంటండి. ఈ ఊర్లో 4 కులస్తులకి 10 రోజులు చొప్పున 40 రోజులు ఇక్కడ పూజలు జరుపుకుంటారంట. ఇక్కడ పూజలు చేసేవారు కూడా కుమ్మరి వాళ్ళు, చాకలి వాళ్ళు చేస్తారంటండి. ఈ కనపడుతున్నారు కదా లోపల, అది దీపం అన్నమాట. లోపల కలశాలు 5 కలశ రూపాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించారండి. అది కనపడుతున్నారు చూడండి, 5 కలశాలు. లోపల చిన్నదండి హట్టు, లోపల ఒక్క మనిషి మాత్రమే పట్టగలరు. లైటింగ్ కూడా పెద్దగా లేదు. అయినా నేను మ్యాక్సిమం ట్రై చేశాను తీయటానికి. ఇంతవరకే సాధ్యమైందండి. కాకపోతే ఈ ఉత్సవం చాలా డిఫరెంట్గా బాగా అనిపించింది నాకు. అక్కడ ఒక పెద్ద ఆయన డప్పు వాయిస్తున్నాడు. ఆయన నన్ను కూడా తీయమ్మా అని అన్నాడు. కొంచెం సేపు ఆయన డప్పు వాయిద్యం కూడా పెడతాను, వినండి. పూర్వం ఈ డప్పు కళ వాయిద్యం వాయించేవాళ్ళు చాలా ఎక్కువగా కనపడేవారు. ఈ మధ్య కాలంలో ఈ కళ అంతరించిపోతుంది. డప్పు కూడా పడాలండి. ఆయన జ్యోతి కూడా ఇప్పుడు చేస్తున్నారు కదా, డప్పు కూడా పడితే బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, కర్రకి రెడ్ క్లాత్ కట్టి ఆయన పోతురాజు అంటండి. 101 దేవతలకు తమ్ముడంట. ఆయన్ని అక్కడ ప్రతిష్ఠించారు. లోపల ప్రసాదాలన్నీ పెట్టి ఆయన నివేదన చేస్తున్నారండి. ధూపం వేస్తారండి. ధూపం వేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ధూపం వేస్తూ 3 ప్రదక్షిణాలు వేస్తారండి. తర్వాత లోపల పెట్టేస్తారు ధూపం. తర్వాత ఆ గేటు పెట్టి మూసేస్తారండి, తలుపు వేసేస్తారు. కొంచెంసేపు ప్రసాదాలు లోపలే ఉంచి అమ్మవారికి నివేదన చేసేసిన తర్వాత బయటకు వచ్చేస్తారనమాట. లోపల ఆయన కూడా ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్ళి అన్నీ తీసి బయటకు పెట్టి అందరికీ పంచిపెడతారండి ప్రసాదాలు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తీసుకురావచ్చు. 3, 5, 9, 11 అలా. సెలవుడి వడపప్పు పానకం అంటూ కంపల్సరీ అంటండి.
మిగతాయి ఎవరికి అనుకూలాన్ని బట్టి వాళ్ళు ఎంత క్వాంటిటీ తేగలిగితే అంత తీసుకురావచ్చు అనమాట. ఈ సంబరాలు చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ. ప్రతి పూట పొద్దున సాయంకాలం అందరూ వస్తారు. అందరూ ప్రసాదాలు తీసుకొచ్చే వాళ్ళంతా కూడా టైం కరెక్ట్గా హాజరవుతారు అక్కడ. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అందరికీ పంచి పెడతారండి. 1 గంట జరుగుతుంది పొద్దున 1 గంట, సాయంకాలం 1 గంట ఈ కార్యక్రమం అంతా. 40 రోజుల తర్వాత ఇదే బ్రహ్మాండమైన ఉత్సవంగా చుట్టాలను అందరినీ పిలుచుకొని ఊరంతా పండగ చేసుకుంటారంటండి. అన్నయ్య వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉంటే ఎలా ఉంది. ఇంతకీ మీకు అక్కడ ఏ ఊరని చెప్పలేదు కదా. ఇక్కడ ఇది గోదావరి డిస్టిక్ అండి. తణుకు దగ్గర మునిపెల్ల వేలువెన్ను. ప్రసాదాలు చూసారు కదా. ఈ ప్రసాదాలన్నీ అందరికీ పంచుతారండి. అరిటాకుల్లో పెట్టి అందరికీ ఇస్తారు. మునిపెల్ల వచ్చేసి నాన్నగారి వాళ్ళ ఊరు, వేలువెన్ను వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరు. అమ్మ నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడే కర్ణాటక వచ్చేసారండి. వాళ్ళ పెళ్ళిళ్ళు అవి అన్నీ అక్కడే అయినాయి. మేము పుట్టింది కూడా కర్ణాటకలోనే. తాతయ్య పిల్లలు అందరూ ఇక్కడేనండి. తాతయ్య వాళ్ళు లేరు కానీ చిన్నాన్నలు పిన్నులు అన్నదమ్ములు అందరూ ఇక్కడే ఉన్నారు. ఏమన్నా ఫంక్షన్లు వచ్చినప్పుడు వస్తూ ఉంటాం. నేను ఈ టైంలో రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఉత్సవం 40 రోజులు ఇలా వైభవంగా జరుపుకుంటారంట. తర్వాత 41 డే అంటే నెక్స్ట్ మంత్ 9th, 10th, 11th 3 days బంధువులందరినీ పిలుచుకొని చాలా ఉత్సవంగా జరుపుకుంటారంట ఈ జాతర. ఈ అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.